అయితే అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. ఎండలు ముదురుకొని అయినా పర్లేదు. పొద్దున్న ఇప్పుడు 4 గంటలు వేసామండి. వంట గంట ఏం చెప్పలేదు. ఫ్రిడ్జ్లో చూస్తేనేమో కోల్డ్ లేవు. మరి ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఫ్రిడ్జ్లో నాకు మొన్న మేక పేగులను కాళ్ళు అవి మేకలు కోయించుకొచ్చారు మొన్న బక్రీద్కి. అవి తీసాను అనమాట. ఇప్పుడు అవి ఎలాగ ఉండాలా అని ఆలోచిస్తున్నాను. మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అంటే వాళ్ళకి అరబ్బీ వాళ్ళకి వండుతుంటాను. ఆ రెండు కలిపేసి ముందు ఏంటంటే మేకలు ఉడకబెట్టేసి ఆ తర్వాత ఈ పేగులు ఉంటాయి కదా అవి శుభ్రంగా క్లీన్ చేసేసి అలా వండుతుంటాను. ఇవాళ మైక్ ఎట్టానండి. మైక్ మాట సరిగ్గా పట్టలేదు అన్నారు కదా, అది ఎట్టాను. మరి ఎలాగైనా పడుతుందో చూడాలి. అదనమాట. ఇంకా వండుతాను, స్టార్ట్ చేస్తాను. మరి ఇప్పుడు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. లైక్ షేర్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లేకపోతే లేదు. ఇంకో ఎక్కడి నుంచి ఉన్నారో కామెంట్ మాత్రం మర్చిపోద్ది అసలు. మరి నేను మొదలెడతాను. ఇప్పుడు ముందు ఫస్ట్ ఏం చేస్తానంటే క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండు ఇవే ఈజీగా పెట్టుకున్నాను. ఇందులోనూ మేక తలకాయ కూడా ఉన్నది. ఇది తర్వాత తర్వాత శాతం ఇది మేక తలకాయ. ప్రస్తుతానికి ఇంకో కాళ్ళు అనమాట. కాళ్ళు చూసారా? కాళ్ళు ఏమో ఇవి అయ్యా చెప్పారు కదా. ఇలా తీస్తే కొంతమంది సిరాకు పడతారు. ఎందుకులే, ఫస్ట్ ఇవి నీటిలో ఉడకబెట్టేస్తాను. ఈ కాళ్ళు శుభ్రంగా నీట్గా చేసేస్తాను. శుభ్రంగా నీట్గా చేసేసామనుకో, ఆ తర్వాత ఇంట్లో పని చూడవచ్చు. తలకాయ ఫస్ట్ తలకాయ ఫ్రిడ్జ్లు ఇట్టేస్తాను. తర్వాత ఏమీ లేనప్పుడు వండుకోవచ్చు. కోళ్ళు తేటలేదు, ఏం తేటలేదు. రోజు పప్పు 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 ఏం తినేస్తాం. పప్పు ఏంటంటే ఆల్రెడీ మొన్న శుభ్రంగా నీట్గా చేసేసినాయి. శుభ్రంగా ఇందులో వాటర్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసి నేను ఫస్ట్ క్లీన్ చేసేసి నెడతాను. ఎందుకంటే ఐస్ కట్టేస్తే కదా తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఉండదు అనేసి ఫస్ట్ క్లీన్ చేసి నెడతాను అనమాట. ఇవి కొంచెం శుభ్రంగా కట్ చేసుకుంటే ఈ పేగులు శుభ్రంగా కడిగేసాను. నెక్స్ట్ ఇంకో నిమ్మకాయ ఎందుకంటారేమో, ఈ ఈ పేగులు నిమ్మకాయ కింద కడిగితే స్మెల్ రాదు, మంచి నీట్గా వస్తుంది అనమాట. అందుకే నేను నిమ్మకాయ మాసం కూడా ఒక్కొక్కసారి నిమ్మకాయ కడిగా ఉంటే స్మెల్ రాదు. కొన్ని మాసం గొర్రెలు కదా, ఇక్కడ గుర్రు వస్తుంది. శుభ్రం కడిగేవాడు ఈ శుభ్రంగా ఈ రకంగా చెత్త గిత్త అంటే మురుకుంపు అది పోతుంది. ఈ పేగులు పొట్ట అంటేనే ఏదో స్మెల్ వస్తుంది కదా, అందుకనమాట నిమ్మకాయ పిండి కడిగినాను. పసుపు వేసి ఉడకబెడితే కూడా బాగుంటుంది వండుకునే ముందు. అని నిమ్మకాయ అయితే ఈ వాసన పోతుంది. ఏం చేస్తామంటే ఇలాంటి పనులే. మరి ఇక్కడికి వచ్చాక అన్ని పనులు చేయవలసి వస్తుంది. అన్ని పనులు అంటే వంట పనికి వచ్చామనుకో, రానట్లు కూడా వండేయాలని చేశాను. నాకు రానట్లు కూడా ఏదోలోని వండేయాలంటే అదే అమృతం అనుకుంటున్నారు. నాకు ఏం కొంచెం మాట వచ్చు, కొద్దిగా వంటలు వచ్చు. అది పలాంది వచ్చా అంటే కొంచెం ఆలోచించాను ఎలా వండాలని. వచ్చి వండేటివే కదనమాట. ఇగో ఈ కాళ్ళు ఇది కలిపి సొలనెట్టే అన్నారు ఒకసారి. సొలనెట్టే అంటే ఎటేను అబ్బా నెంబర్ 1 మియా అన్నారు. ఇంకా అక్కడికి కంటిన్యూ అయిపోయినాడు. మేక ఉన్నప్పుడు కాళ్ళు ఈ పేగులను కూర వండి ఇచ్చివ్వండి. అదే ఇవాళ మాకు ఒకసారి పడ్డది. ఇప్పుడు మేము వండుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇగో ఈ కాళ్ళు ఉడకబెడుతున్నాను. ఇక్కడ కాళ్ళు ఇలాగా ఉడకబెట్టుకుని చెయ్యాలి. ఆ డెక్కలు ఉంటాయి కదా, కాలు కింద డెక్కలు అవి ఇలాగా ప్రస్తుతానికి కోసేసాను. శుభ్రం కడిగేసాను. ఇంకా ఉల్లిపాయలు కోసి తాలింపులు వేయగా
వేసి మంచిగా ఈ కారం ఇండియా కారం ఎలా చెతక్కొట్టేస్తానమాట వంట. జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకు, కూర మామూలుగా ఉండదు మరి ఇంకా. వెల్లుల్లిపాయ గూడు, ధనియాల గూడు, పసుపు, కారం, ఇండియా నుంచి వచ్చిన కారం బలంగా వేస్తాను ఇవాళ. గోలటేరు సుధాని వాళ్ళు గోలటేరు. కొద్దిగా ఉప్పు, టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు వేసిన తర్వాత కొంత మగ్గిన తర్వాత వాటర్ వేసి మూతెత్తేస్తాను. ఇందులో వేసేది ఏమి లేదు, మటన్ మసాలా వేసి అలాంటివి ఏమి లేవు. అందుకే నేను ముందే అవి వేసుకున్నాను. మటన్ మసాలా ఇవి ఇక్కడ ఉండవు కదా, మసాలా వాటర్ కాబట్టి అవి ఎల్లుల్లిపాయలని అయ్యని ఇయ్యని వేసుకున్నాను కొంచెం స్మెల్ కోసం. అది కొంచెం ఇది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మూతెట్టే ఉంటాను. ఎగిరిపోయిన తర్వాత కూర అయిపోయినట్టే. టేస్ట్ ఎలా ఉందో తర్వాత చెప్తాను. పొయ్యి మీద ఎట్టిన కూర ఎగురుతుంటుంది. ఈలోగానే ఎగురుతుంటుంది. నాకు జరిగింది ఒకటి మీతో చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ఏంటంటే అది కామెడీగా అనుకుంటే కామెడీగా తీసుకోండి, సీరియస్గా అనుకుంటే సీరియస్గా తీసుకోండి. ఇది ఛానల్ క్రితం నాకు జరిగిందనమాట. ఏంటంటే ఛానల్ క్రితం అప్పుడు కూలి పనికి వెళ్ళేవాడు నేను. కూలి పనికో ట్రాక్టర్ మీదకో దేనికో వెళ్తే 160 రూపాయలకి ఇచ్చేది రోజుకి. అలాగా 160 రూపాయలు ఇస్తే మా అప్పుడు ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి కదా. నా పెళ్ళి అయిన ఛానల్కి అనమాట. పిల్లలు టేరు 160 200 కూలి 200 అనుకుంటాను. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీగా బాత్రూమ్లు కట్టిస్తాం 1600 వేసి కట్టండి అని అన్నారు. అంటే నేనేం చేయనంటే అలా పోగేసి బాత్రూమ్ కట్టిద్దాము అనేసి 1600 నాకు తెలిసిన ఒక సావుకారు అతను ఉన్నాడు. ఆ సావుకారికి అంటే ఈ డబ్బులు ఉంచండి, నేను రేపు వచ్చి పట్టుకెళ్తాను, పంచాయతీలో ఇవ్వాలంటే అని చెప్పాను. ఆ డబ్బులు ఇవ్వడం ఒకడు చూసి వెంటనే వచ్చి, నాకు కావాలి అర్జెంటు, నీకు రేపు ఇచ్చేస్తాను, రేపు పంచాయతీలోకి వెళ్ళినప్పుడు పంచాయతీ గారి కట్టుకు వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాను అని ఇంకా నన్ను మామూలుగా బతిమాలేదు. అందులోకి నేను గమ్ముని కరిగిపోతాను, జాలిగా ఉన్నది అసలు. సర్లే అయితే రేపు ఇచ్చే, నాకు అవసరం, పంచాయతీలో ఇవ్వాలని 1600 ఇచ్చాను. రేపు అయిపోయింది, ఎల్లుండి అయిపోయింది, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, ఇవ్వలేదు, పతాలేదు. ఇంకా ఆ బాత్రూమ్ అటేపాయ. ఆ ఊరోని మా ఆవిడ వాళ్ళ బట్టలు కుడతారు. బట్టలు కుట్టించుకుంటేనే డబ్బులు లేకపోతున్నాను. అతను డబ్బులు ఇవ్వాలి, మా ఆవిడ డబ్బులు ఇవ్వాలి, అందులో తీసుకోమని చెప్పంటే
ఆడు అన్నాడంట పుసుకొని, ఇలాంటివి నాకు బోల్డ్ ఇవ్వాలి అన్నాడంట. అప్పుడు మనసు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మన ఇంట్లో పిల్లలకి భార్యకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టి వాళ్ళ అనిపిస్తుంది కదా. మన డబ్బులు ఇచ్చికిని అప్పుడు ఎంత తెలివిగా అన్నట్టు చూసా, ఇలాంటి డబ్బులు నాకు బోల్డ్ ఇవ్వాలి మీ నాన్న అన్నాడంట. అప్పుడు నా మనసు చాలా బాధ కలిగింది. మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు, మా ఆవిడ కూడా. ఎందుకంటే మనం ఒకరితో రూపాయి తిన్నాం, ఆశించాం అని వాళ్ళు నమ్మలేదు అనుకో. ఇలాంటి మనుషులు మీకు ఎక్కడైనా తగిలారా? ఈ స్టోరీ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఇది నాకు జరిగిందే, మీకు చెప్పుకున్నాను. అది ఈ కూర ఉడుతుంటుంది కదా, ఈలోగానే ఖాళీ కూర్చుని ఏం చేయనని నాకు జరిగే బాధలు సాధలు అన్నీ ఒక మధ్య మధ్యలో ఇలా చెప్పుకుంటుంటాను. కామెంట్ చేయండి, మీకు ఇలాంటి ఎవడన్నా తగిలాడా అని. కూర అయితే రెడీ అయిపోయింది, ఆపేసాం. కూర ఆపేసాను. కలర్ ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ ఎలాగో మీరు చెప్పలేరు కాబట్టి కలర్ ఎలా ఉందో చెప్పండి. ఇదనమాట మేకాళ్ళును పేగులు బోటి, అది ఈ కూర. టేస్ట్ మీరు చెప్పండి, నేను చెప్తాను ఇప్పుడు. ఇది వైట్ రైస్ అనమాట. కూర టేస్ట్ అయితే సూపర్ ఉంది, సూపరు. అదనమాట. వంట అయిపోయింది. తర్వాత బత్తం వచ్చేస్తున్నారు సుధాని వాళ్ళు. ఇంకా టైం ఉందిలే మాకు. అంటే ఇద్దరు సుధాని ఒంట్లు కూడా వెళ్ళారు, మేమిద్దరం ఇక్కడ ఉన్నాం కాబట్టి. వాళ్ళు వచ్చిన తర్వాత భోంచేస్తాము. బయట ఇంత గాలి లేదు, వేడి అనమాట విపరీతంగా. ఓకే అండి, మరి నా వీడియో సొల్లు ఎక్కువ అనుకోకుండా ఇక్కడ దాకా నా వీడియో చూసి నన్ను ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీకు నచ్చింది అనుకుంటాను ఇక్కడ దాకా చూస్తేనే. ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఎక్కడి నుంచి ఉంటున్నారు కామెంట్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి బాయ్, జై హింద్.